నీవు ఉద్ధరించబడితే, నీవు లేవనెత్తబడితే తట్టుకోలేని చాలామంది ఉంటారు. కానీ దేవుడు నీ చుట్టూ ఉన్న ప్రజలను ఒపీనియన్లు పట్టించుకునేవాడు కాదు. తన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయ. నేను అంటాను, దేవుడు ఏదైనా ఒక ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడంటే వందలాది మంది వ్యక్తులు ఆయనకి ఎదురుగా నిలబడి వద్దు వద్దు వద్దన్న నా దేవుడు చేసి చూపిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని అనుమయపడదాం. దట్స్ మై గాడ్స్ ప్యాషన్, దట్స్ మై గాడ్ డిజైర్. దావీదు భక్తుడు అదంటాడు, 10,000 మంది దండెత్తి మోహరించిన వారికి నేను ఏం చేయను అంటే, దావీదు ఒక్కడున్నాడట, అటువైపు ఎంతమంది ఉన్నారట? 10,000 మంది. నేను ఆల్రెడీ ఒకసారి ఆ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దావీదు గారి మీదకి సొంత కొడుకు ఎదురు తిరిగితే ఆ సొంత కొడుక్కి అహీతోపెలు అనబడే వ్యక్తి ఒక అడ్వైజర్గా బయలుదేరాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ డాడీ కొంచెం వీక్